రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున మోకాట్లోతు నీళ్ళలో మేము సహాయం చేయడానికి వెళ్తున్నాము. ఆహార పొట్లాలు నెత్తి మీద ఉన్నాయి. మోకాట్లోతు నీళ్లు బాధితులకి తీసుకుని వెళ్తున్నాము. ఈ దయనీయమైన పరిస్థితులు చూడగలరు. మోకాట్లోతు నీళ్ళలో పాపం వెళ్తూ ఉన్నారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున శవన్న గారి బాలాజీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెత్తి మీద మూటతో ముందుకు వెళ్తున్నారు. ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఈ వాయిస్ కవరేజ్ ఇస్తున్నటువంటిది డాక్టర్ మర్రిమేకల దేవరాజులు, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధిని. డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు తిరుపతిలో ఉంటూ తన ప్రాణం కొట్టుకులాడుతూ మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళండి అని చెప్పి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున పంపించారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు, ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు అందరూ కూడా ఆహార పొట్లాలను మోసుకొని వస్తున్నటువంటి దృశ్యాలు మనం దీనిలో చూస్తున్నాము. దయనీయమైనటువంటి పరిస్థితి చూడండి. ఇది ఎంతో దయనీయమైన పరిస్థితి. కార్లు మునిగాయి, ఆటోలు మునిగాయి, ఇళ్ళు మునిగాయి. మేము విజయవాడ ఇప్పుడు 30వ డివిజన్లో ఉన్నాము. ఈ దయనీయమైన పరిస్థితుల్లో సేవా దృక్పథంతో తిరుపతి నుంచి వచ్చామండి. మాకు డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు లండన్ నుంచి డాక్టరు సార్ పంపించారు, మీకోసం తీసుకొని వస్తున్నాము. కాలం ఉంటుందా? ఓకే. థ్యాంక్ యూ. లక్షల రూపాయల డబ్బును వెచ్చించి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులుగా మీరు వెళ్ళాలి అని చెప్పి తను రాలేని పరిస్థితుల్లో తన ప్రాణం అంతా ఈ విజయవాడ పురవీధుల్లో విహరిస్తూనే ఉంది. డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి ప్రాణం అంతా. మేము ఇప్పుడు ఈ ఆహార పొట్లాలను, పాల ప్యాకెట్లను, నీళ్ళ బాటిళ్లను తీసుకొని వారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాము.